Hi students, welcome to SET portal. TS CSET 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో అదేంటో చూద్దాం. సో చూడండి, మే 24th జరిగిన మీటింగ్ లో TS CSET 2024 యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనేది డీటెయిల్ గా ఉంది చూడండి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి June 8th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేసి కౌన్సిలింగ్ ఫీజు పే చేసి హెల్ప్ లైన్ సెంటర్ లో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. సో ఇదంతా కూడా June 8th నుంచి June 11th మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఓకే, 4 days ఇచ్చారు. ఈ 4 days లో మీ డీటెయిల్స్ ఆన్లైన్ లో ఫిల్ చేసేసి కౌన్సిలింగ్ ఫీ పే చేసి హెల్ప్ లైన్ సెంటర్ లో స్లాట్ బుక్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో తర్వాత ఎవరైతే ఫస్ట్ స్టెప్ లో హెల్ప్ లైన్ సెంటర్ లో స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ June 10th నుంచి June 12th మధ్యలో ఈ 3 days లో మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ June 10th నుంచి June 14th మధ్యలో మీరు ఆన్లైన్ లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోగలరు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, లాస్ట్ డేట్ ఫర్ ఫ్రీజింగ్ ద ఆప్షన్స్ June 14th is the last date for freezing the exercised options అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ ది సీట్స్ ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే June 18th రోజు మీకు ఫస్ట్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్ అయిన రోజు నుంచి June 21st మధ్యలో అంటే June 18th నుంచి June 21st మధ్యలో మీకు ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన సీట్ నచ్చినట్టయితే మీరు ఆ కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటే ఆన్లైన్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయచ్చు. ఓకే, మీరు కాలేజ్ కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. సో ఇది ఫస్ట్ ఫేజ్ ఒక షెడ్యూల్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ మన ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు చూడండి. సో June 21st తో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పూర్తయిపోతుంది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి అంటే మీకు కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేయండి. ఎందుకు అంటే సో మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ July 15th నుంచి స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే June 21st లోపు ఆన్లైన్ లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో కాలేజెస్ మళ్ళీ ఏం చేస్తాయంటే June 21st తర్వాత ఎవరెవరు కాలేజెస్ జాయిన్ అయ్యారు, ఎవరెవరు రిపోర్ట్ చేశారు అన్న డేటా మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్స్ కి July 10th లోపు ఇచ్చేస్తారు. మీరు ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు నచ్చినా నచ్చకపోయినా కాలేజ్ మీకు అలాట్ అయింది అనుకోండి, అది మీరు ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోవడం మంచిది. మీరు ఆప్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్ గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకోకుండా నచ్చలేదని చెప్పి ఆప్ట్ చేసుకోకుండా ఉంటే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ దొరకకపోతే అసలు మీకు కన్వీనర్ కోటాలో అసలు సీటే రాకుండా పోతుంది. ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ అలాట్ అయితే ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేసేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చలేదు అనుకోండి సెకండ్ ఫేజ్ కి వెళ్తారు, నచ్చిన కాలేజ్ అనుకోండి ఇంకా మీరు సెకండ్ ఫేజ్ కి వెళ్లరు. ఓకే, మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయినట్టయితే మీకు నచ్చినా నచ్చకపోయినా June 21st ఈవినింగ్ 5 o'clock లోపు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేయండి. ఓకే, సో మళ్ళీ ఈ డేటా అంతా గ్యాదర్ చేసుకుని July 15th నుంచి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, July 15th నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైనల్ ఫేజ్ లో ఫస్ట్ స్టెప్ ఎవరికి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి కౌన్సిలింగ్ ఫీ పే చేసి హెల్ప్ లైన్ సెంటర్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారో వీళ్ళు అసలు ఈ స్టెప్ చేయాల్సిన పని లేదు, మీరు డైరెక్ట్ గా ఆప్షన్ ఎక్సర్సైజింగ్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అటెండ్ అవ్వాలని స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ July 17th చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ అటెండ్ అయిన స్టూడెంట్స్ 17th సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అటెండ్ అయిన స్టూడెంట్స్, సెకండ్ ఫేజ్ లో అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా July 17th అండ్ July 18th ఆప్షన్స్ యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, July 18th ఆప్షన్స్ ని ఫ్రీజ్ చేస్తారు అండ్ July 21st మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫైనల్ అలాట్మెంట్, ఫైనల్ ఫేజ్ యొక్క ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ July 21st జరుగుతుంది. ఓకే, సో ఇది ఫైనల్ ఫేజ్ యొక్క షెడ్యూల్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫైనల్ ఫేజ్ ఒక షెడ్యూల్, స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ. ఓకే, సెకండ్ ఫేజ్ లో సీట్ ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళు July 21st నుంచి July 23rd ఈ 3 days లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి కాలేజ్ నచ్చక సెకండ్ ఫేజ్ కి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు అండ్ సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా July 22nd నుంచి కాలేజ్ కి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఎవరికైతే సీట్ నచ్చి ఉండిపోయారో వాళ్ళకి కాలేజ్ ఇంటిమేట్ చేస్తుంది ఎప్పుడు అటెండ్ అవ్వాలనేది, మీరు ఆ డేట్స్ ఫాలో అయిపోవాలి. ఓకే, సో ఇవి ఫైనల్ డేట్స్ అనమాట. July 22nd నుంచి 24th లోపు మీరు ఫైనల్ గా ఇంక ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా July 22nd to 24th మధ్యలో ఫిజికల్ గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ గా రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే July 25th తర్వాత మీ సీట్ క్యాన్సిల్ చేసేసి అది స్పాట్ అడ్మిషన్ పంపించేస్తారు. ఓకే, సో ఇది లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ఇస్ July 25th. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. For admissions into BE, BTech, B Pharmacy courses, lateral entry into second year in private unaided engineering and B Pharmacy colleges,
The spot admission guidelines for private unaided engineering and B.Pharmacy colleges will be placed in the website. July 24th వెబ్సైట్ లో పెడతారు. లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ ఇస్ July 30th. ఓకే, మీకు July 24th కాలేజెస్ డీటెయిల్స్ ఇచ్చేస్తే July 26th నుంచి July 30th ఆ 4-5 days లో మీకు స్పాట్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేసేసి ఫైనల్ లిస్ట్ అనేది APSH కి పంపించేస్తారు. సో ఇది కంప్లీట్ కౌన్సిలింగ్ ఫేజెస్ ఇన్ TSE సెట్. ఓకే, ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు. యాజ్ పర్ షెడ్యూల్ ఈ విధంగా జరుగుతుంది, ఎవరు మిస్ కావద్దు ఈ వీడియో. ఓకే, సో చూడండి. నెక్స్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ May 30th కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ అనేది May 30th రిలీజ్ చేస్తున్నారు. సో చూడండి. ఓకే, సో నెక్స్ట్, సో కొత్తగా మీరు TSE సెట్ కాదు tgeset.nic.in ఈ వెబ్సైట్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైస్ టు అబ్టైన్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, అదే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే వీడియో చేశాను. మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్ కి వెరిఫికేషన్ పర్పస్. ఓకే, సో ఇది TSE సెట్ యొక్క కంప్లీట్ పూర్తి కౌన్సిలింగ్ షెడ్యూల్, ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ తో సహా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, మీకు అడ్రస్ చేస్తాం. అలాగే ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీద వీడియో కావాలి అంటే మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసినట్టయితే మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.